హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ అయితే మార్నింగే ఇట్లా సింపుల్గా కాటన్ డ్రెస్ వేసుకొని అయితే రెడీ అయిపోయానండి. సింహాచలం వెళ్దాము అనేసి. యాక్చువల్లీ శ్లోకాకి హాలిడేస్ కదండి, సో పొద్దున్నే లేచి టిఫిన్ బాక్సులు ప్యాక్ చేయటం ఈ హడావిడి లేదు. అందుకని వీ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ గోయింగ్ టు ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్. కానీ స్కూల్ స్టార్ట్ అవుతే ఇంత ఫ్రీక్వెంట్గా నేనైతే వెళ్ళే సీన్ ఉండదండి, బికాస్ టిఫిన్ బాక్సులు ప్యాక్ చేయాలి, ఈ రొటీన్లోనే ఉంటాం కదా. సో ఆ రొటీన్ నుంచి బ్రేక్ చేసి మనం గుడికి వెళ్ళటం ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. అప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బట్ లక్కీలీ ఈ 1 month హాలిడేస్ రావటం వల్ల తనివి తీరా స్వామివారి దర్శనం అయితే అవుతుంది. అండ్ వానలు ప్లస్ సింహాచలం కొండ డెడ్లీ కాంబినేషన్ అండి. ఎంత అందంగా ఉందో ఆ టెంపుల్, ఆ మౌంటైన్స్, ఆ మబ్బులు వాటిల్ని టచ్ చేసి పాస్ అవుతూ ఉంటే అసలు ఎంటర్ అయ్యే దగ్గర నుంచే బ్లిస్ఫుల్ స్టేట్లో ఉండొచ్చు. పెద్దగా మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుందండి. నేచర్కి దగ్గరగా వెళ్తే ట్రై టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ విత్ నేచర్ యాజ్ పాసిబుల్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆన్ అ ప్రాక్టికల్ బేసిస్ దట్స్ నాట్ ఫీజిబుల్. సో కమింగ్ బ్యాక్ టు ద ప్రాక్టికల్ లైఫ్, టెంపుల్ నుంచి వచ్చిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. అనంత్కి పోహా చేసేసానండి. అండ్ తనకి సర్వ్ చేసినాక అప్పుడు నేను రిలాక్స్డ్గా నా కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇలాగే ఉంటుందండి, క్రేజీగా. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మ్యాడ్నెస్ అండ్ క్రేజీనెస్ టు ద కోర్. నేను బయట ఉన్నప్పుడు చాలా మిస్ అయ్యానండి మన టెంపుల్స్. ఆ టెంపుల్స్లో వినిపించే వేద మంత్రాలు, తీర్థము, శతగోపము, ఎవ్రీథింగ్. ఐ మిస్డ్ ఎవ్రీథింగ్. నార్త్లో కూడా బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉంటాయి, కానీ మన టెంపుల్స్ ఫాలో అయ్యే పద్ధతి డిఫరెంట్ ఉంటుంది. సో అది తనివి తీరా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానేమో దేవుడి దయ వల్ల అనిపించింది. వాళ్ళు అక్కడ గుళ్ళో కూర్చొని అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుందన్నమాట. సో ఆ మేళ తాళాలు అవన్నీ ఇట్స్ అ బ్లిస్ఫుల్ స్టేట్ అనిపించింది. అండ్ ఇంకా ఇంటికి వచ్చినాక మాత్రం ఇవాళ రెగ్యులర్ పనులు అయితే ఉంటాయి కదండి. సో దోబీ వచ్చాడు, బట్టలు తీసుకున్నాను అండ్ ఐమ్ ఆర్గనైజింగ్ దెమ్. అండ్ ఒక్కొక్క రోజు పిల్లలు లేచిన వెంటనే దే ఆర్ ఇన్ అ వెరీ యాక్టివ్ మూడ్ కదా. సో కబుర్లు చెప్తూ ఉంటారు, లేచిన దగ్గర నుంచి కొంచెం చీర్ఫుల్గా ఉంటారు, ఎస్పెషలీ టీనేజ్లో ఉన్న పిల్లలు. ఒక్కొక్క రోజు లేచిన దగ్గర నుంచే ఒక విసుగు మొహం వేసుకొని కూర్చుంటారు. వాళ్ళని చూస్తూ ఉంటే మనకి లోపల నుంచి మనకి విసుగు, జీవితం మీద విరక్తి వస్తూ ఉంటుంది. బట్ టుడే లక్కీలీ శ్లోక వాజ్ ఇన్ అ వెరీ చీర్ఫుల్ మూడ్ అనమాట. సో బోల్డ్ అని కబుర్లు చెప్తూ ఉంది. అండ్ నాకు చిన్నప్పుడు ఏంటంటే మేము ఇద్దరమే ఉండేవాళ్ళం కదండి. సో శ్లోక లేచిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉండేది. షీఈ్ లైక్ నాన్ స్టాప్ నాన్ సెన్స్ చాటర్ బాక్స్ అనమాట. కబుర్లు చెప్తూనే ఉండేది. నేను ఏ రూమ్లోకి వెళ్ళి ఏ పని చేసినా అది కొడుతూనే ఉండేదన్నమాట సొల్లు. అండ్ ఐ హ్యావ్ టు లిసన్, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినాలి కదా. ఇఫ్ షీ ఆస్క్స్ మీ అ క్వశ్చన్, నేను వేగ్గా వినేస్తే అర్థం కాదు కదా. సో ఐ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ షీ వాజ్ సేయింగ్ యాజ్ అ కిడ్. అండ్ మళ్ళీ దాంట్లో నా ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ అలా ఉండేది. సో చేసే పని కాక ఈ కబుర్ల సెషన్ కూడా కొంచెం ఎనర్జీ కేటాయించాలి. అండ్ ఇంకా విని కబుర్లు ఒక్కొక్క రోజు అనేదాన్ని, వెళ్ళి కాసేపు టీవీ చూడరా కన్నా అనేసి. అలాగా ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటి మంచి మూడ్లో మనతో మాట్లాడే రోజులే చాలా రేర్ అయిపోయినాయండి. పిల్లలు ఒక ఏజ్కి వచ్చినాక దే హ్యావ్ దేర్ ఓన్, దే లివ్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. వాళ్ళ గోలే వాళ్ళది, వాళ్ళ వర్క్, స్కూల్ వర్క్, ఫ్రెండ్స్, పియర్ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి. సో పేరెంట్స్తో ఆ బాండింగ్ అన్నది కొంచెం తగ్గుద్దేమో అనిపిస్తూ ఉంటుంది, ఇన్ ద సెన్స్ ఆఫ్ టాకింగ్ టు పేరెంట్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. కానీ ఇట్లా మాట్లాడే రోజులు మాత్రం నాకు భలే హాయిగా అనిపిస్తుందండి. ఏ పని చేసుకుంటున్నా వెనకాల వచ్చి కబుర్లు చెప్తూ ఉంటుంది. అండ్ వీ టాక్ ఎవ్రీథింగ్. ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు అన్న ఇన్హిబిషన్స్ అయితే ఉండవు మా ఇద్దరి మధ్యలో. వీ టాక్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఆ బట్టలన్నీ ఆర్గనైజ్ అయితే చేసేసాను. అండ్ దెన్ నిన్న మాకు ఇక్కడ బాగా పెద్ద గాలి వాన వచ్చిందండి. సో కొంచెం జల్ అన్నది బాగా మెయిన్ డోర్ మీద కొట్టేసి మరకలుగా అయినాయి. నేను గుడి నుంచి వచ్చేటప్పుడు నోటీస్ చేశాను. సో టుడే ఐ వాంటెడ్ టు క్లీన్ ఇట్ థరోలీ. లోపల బయట కూడా క్లీన్ చేశాను, కానీ అది రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఈ కబుర్లలోనే పడ్డామండి మేము. టు బీ ఆనెస్ట్, వీఆర్ టాకింగ్. సో ఏం రికార్డ్ చేశానో ఏమి చేయలేదో కూడా చూసుకోలేదు. సో ముందు అంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ వెట్ క్లాత్తోనే క్లీన్ చేశానండి. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ స్ప్రేస్ ఆర్ క్లీనింగ్ సొల్యూషన్స్ టు క్లీన్ ద మెయిన్ డోర్.
అండ్ ఈ గిన్నెలు ఏంటి అంటే చెప్పాను కదండి జల్లు కొట్టేసింది. సో కిచెన్లో నేను విండో ఓపెన్ చేసి వెళ్ళాను వాష్ ఏరియాలో. ఆ విండో ఆ మెష్కున్న దుమ్ము ఆ జల్లు అన్నీ కడిగిన గిన్నెల మీద పడిపోయినాయి. సో వచ్చి ముందు ఆ గిన్నెలన్నీ కడుక్కొని మళ్ళీ అవన్నీ ఇక్కడ ఆరబెట్టాను. సో దట్ ఇవాల్టి డిషెస్ ఏవైతే వాష్ చేస్తుందో హౌస్ హెల్ప్ ఆ బాస్కెట్లో పెట్టుకోవచ్చు అనేసి. సో అవన్నీ వాష్ చేసి పక్కన పెట్టి కాసేపు అయినాక ఇప్పుడు దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో ఇవాళ డబల్ పని. యాక్చువల్లీ ఏమైంది అంటే నేను 2-3 డేస్ నుంచి మళ్ళీ వాకింగ్ అన్నది స్టార్ట్ చేశానండి స్లోగా. సో వాకింగ్కి వెళ్ళి వచ్చినాక ఈవినింగ్ ఇంకా ఓపిక ఉండదన్నమాట. వచ్చి స్నానం చేసి పూజ చేసుకొని డిన్నర్ ప్రిపరేషన్స్ ఇంటతో యూ హ్యావ్ టు వైండ్ అప్ ద డే ఆఫ్టర్ దాట్. ఇంకా ఎనర్జీ ఉండదు కిచెన్ ఒకసారి క్లీన్ చేసేసుకొని. సో అలా ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం రొటీన్లో పడటం విల్ బీ అ బిట్ ఛాలెంజింగ్. జనరల్లీ ఏం చేస్తానంటే ఈవినింగ్ వాకింగ్ లేకపోతే ఈవినింగ్ నేను అన్నీ ఇవి సెట్ చేసేసుకుంటాను, బట్టలు సెట్ చేసేస్తాను, ఎవ్రీథింగ్ ఈవినింగ్ అంతా ఇల్లు నీట్గా చేసేస్తాను. కానీ పర్లేదు పనులున్నా ఏమి కొంపలు మునిగిపోవు, ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని నేనైతే 2 డేస్ నుంచి ఈవినింగ్ అన్ని పనులన్నీ అట్లా వదిలేసి ఐఎమ్ గోయింగ్ ఫర్ వాక్. అండ్ వెళ్తే మాత్రం ఓ 1 hour వరకు కిందకి రానండి, లేదా పైకి రాను. బట్ దెన్ వెళ్ళటమే ఐ నీడ్ అ పుష్ అనిపిస్తూ ఉంటుంది. సో ఎవరు మనల్ని మోటివేట్ చేయరు, మన హెల్త్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో నన్ను నేను మోటివేట్ చేసుకొని మళ్ళీ మొదలెట్టాను. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ మోటివేషన్ అన్నది అది చూడాల్సిందే. ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చే వీక్ కొంచెం బిజీగా అయితే ఉంటాను. అండ్ I'll try to record something and post a video on Monday అండి. And in case if there is no video which is coming on Monday, please ignore that day. మళ్ళీ వెన్స్డే నేనైతే వ్లాగ్ పోస్ట్ చేస్తాను. I'll try anyhow. నేను వీకెండ్లో ఏదో ఒకటి రికార్డ్ చేసి మండే అయితే మీకు పోస్ట్ చేయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. జస్ట్ కాషన్ అనమాట. ఒకవేళ నేను పోస్ట్ చెయ్యకపోతే కొందరు వెయిట్ చేస్తూ ఉన్నారు వ్లాగ్స్ కోసం. అండ్ ఆల్సో మన వాళ్ళు కొందరు అడుగుతున్నారు డైలీ వీడియో పోస్ట్ చేయండి గాయత్రి అని. అది నాకు ఫీజిబుల్ అవ్వదండి డైలీ వ్లాగ్స్. యాక్చువల్లీ డైలీ వ్లాగ్స్ చేస్తే రీచ్ కూడా బాగా ఉంటుంది అనేసి నేను విన్నాను. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్. బట్ ఏంటి అంటే నాకు ఐ డోంట్ వాంట్ టు ఇగ్నోర్ మై హౌస్ హోల్డ్ చోర్స్ అండ్ శ్లోకాని ఇంటిని ఇగ్నోర్ చేయటం నాకు ఇష్టం ఉండదండి. అండ్ డైలీ వ్లాగ్స్ చేస్తే చాలా హెక్టిక్ అవుతుంది. పీపుల్ హూ డూ డైలీ వ్లాగ్స్ ఆర్ రియలీ అమేజింగ్. నాకు అంత లేదు, బికాజ్ నాకు నా సేనిటీ కూడా ఇంపార్టెంటే. ఐ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వీడియోస్, ఓన్లీ దెన్ ద కంటెంట్ విల్ బి గుడ్ అని నేను అనుకుంటాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారండి. డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళు చాలా కష్టపడతారండి. దట్ ఈస్ బియాండ్. ఎందుకంటే ఎవ్రీ డే వ్లాగ్ చేయటం, వాయిస్ ఓవర్ ఇవ్వటం, ఎడిట్ చేయటం ఈజ్ నాట్ ఎ ఈజీ టాస్క్ అండి. అండ్ ఇవన్నీ చేస్తూ మళ్ళీ మన రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అ హోమ్ మేకర్, మదర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి. సో ఇట్స్ నాట్ ఈజీ. అది చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కానీ నేను మాత్రం చెయ్యలేనండి, బికాస్ ఐ హ్యావ్ మై ప్రయారిటీస్ సెట్. సో ఇది నాకు నచ్చి చేస్తాను అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ దాట్ వే ఓన్లీ. అదొక ప్రెషర్ లాగా జస్ట్ చెయ్యాలి కాబట్టి చేస్తాను అన్న ఆ మైండ్ సెట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. నాకు ఇంతే ఫీజిబుల్ అవుతుంది, ఇంతే చేద్దాము అనుకుంటున్నాను. ఎస్, ప్రాబబ్లీ కొన్ని రోజులకి థింగ్స్ అన్నీ సెట్ అయినాక మైట్ బి ఐల్ థింక్ అబౌట్ మేకింగ్ అ వ్లాగ్ ఆన్ అ డైలీ బేసిస్. కానీ ఇప్పటికైతే ఇట్లా ఆల్టర్నేట్ డే వస్తుందండి. అండ్ కొందరు అడుగుతున్నారు ఎప్పుడెప్పుడు వస్తాయి గాయత్రి మీ వీడియోస్ అని. మోస్ట్ ఆఫ్ యూ నో ఇట్స్ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే మస్ట్గా నా 3 వీడియోస్ అయితే వస్తాయండి వీక్కి. అండ్ ఇక్కడ ఇంకా ఏంటి అంటే నేను సబ్జా సీడ్స్ అయితే సోక్ చేసేసాను శ్లోకాకి. తను లంచ్ అయిపోయినాక అవి తాగేస్తుంది. అండ్ ఇవాళ రైస్ పెట్టేశాను, పప్పు కూడా పెట్టేశాను. సైమల్టేనియస్లీ ఆమ్లెట్ ఏదో వేసేసుకొని తినేస్తామండి. సో నా లంచ్ అయితే ఈ మధ్య మహా సింపుల్గా ఉంటుందన్నమాట, ఎండకి చేయలేకపోతున్నాను. సో ఇట్లా మళ్ళీ ప్రోటీన్ ఇవేం తగ్గకూడదు అనేసి ఆమ్లెట్ అట్లా వేసేస్తాను. నేను ఎగ్ అంటే నాన్ వెజ్ తినే రోజుల్లో దేర్ ఆర్ ఫ్యూ డేస్ wherein I don't eat non-veg. There are few days when Ananth doesn't eat non-veg. కానీ శ్లోకాకి మాత్రం ఆల్మోస్ట్ డైలీ ఇస్తానండి ఎగ్ ఏదో ఒకటి. అండ్ ఇక్కడ ఇంకా చెప్పాను కదండి ఆ దుమ్ము వచ్చేసింది. సో ఆ సెంటర్ టేబుల్ మీద కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. అండ్ అదంతా క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే చేసుకున్నాను. అండ్ ఫైనలీ ఇవాళ అయితే ఈ స్ప్రే చేస్తున్నానండి. మొన్న ఆయన వచ్చి చూపెట్టారనమాట అప్హోల్స్ట్రీ అతను.
సో ఫైనలీ ఇదైతే ఇవాళ స్ప్రే చేసేస్తున్నాను. ఒకటి డౌట్ వచ్చిందనమాట, ఎందుకంటే నా హాల్లో ఉన్న విండో అది ఓపెన్ చేసి పెడతాను నేను బయటికి వెళ్ళేటప్పుడు. సో ఇట్లాగే జల్లు కొట్టిందనుకోండి, ఆ విండోలో ఉన్న దుమ్ము దుషాణం అంతా సోఫాల మీద పడి ఇది మరకలు అయిపోతాయి అనేసి. సో ఐ థాట్ ఇవాళ ఎట్లాగైనా స్ప్రే చేసేయాలి అని. ఫస్ట్ అయితే ఈ ఒక్క సోఫా అయితే బాగా స్ప్రే చేశానండి. అండ్ 3 సీటర్ సోఫా కూడా హాఫ్ చేశాను. సో అది అసలు ఎట్లా ఆరుతుందో అది నోటీస్ చేసి రేపు మార్నింగ్ లేచిన వెంటనే మొత్తం కంప్లీట్ చేసేద్దాము అన్న ఒక ఐడియాతో. అండ్ ఇది మాత్రం కంప్ అయితే భయంకరంగా కుట్టిందండి నాకు. సో ఐ షుడ్ హ్యావ్ వోన్ అ మాస్క్ అండ్ దెన్ స్ప్రే చేయాల్సింది. నేను ఆ జోష్లో కొట్టేశాను, బట్ స్టింక్ మాత్రం బాగానే ఉందండి. సో మీరు కొట్టేటప్పుడు కొంచెం చూసుకొని అన్ని డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకొని కొడితే మాత్రం బాగానే డ్రై అయింది. బట్ ఎస్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ విల్ సీ హౌ ఇట్ వర్క్స్ ఆన్ మై సోఫాస్ అండ్ దెన్ ఐ విల్ సజెస్ట్ ఇట్ అగైన్. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి ఇవి. సో ఊటిని కొనేసుకొని యూజ్ చేయకపోతే అంటే వర్కౌట్ అవ్వకపోతే వేస్ట్ కదా. సో నేనైతే యూజ్ చేసి ఓ 2-3 months చూస్తే మనకు అర్థమవుతుంది నిజంగా ఇట్ హెల్ప్డ్ ఆర్ నాట్ అని. సో అట్లా చేద్దాము అనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ అయ్యి లంచ్ చేసేటప్పుడు శ్లోక ఇవాళ అడిగిందనమాట, బయటకు వెళ్దాము, నేను షాపింగ్ చేయాలి అనేసి. పిల్లలు అసలు ఆ శ్లోకకు అసలు బయటకు వెళ్ళటమే ఇష్టం ఉండదండి. బట్ అది అడిగినప్పుడు మాత్రం ఐ గివ్ ఇన్ టు హర్ అండ్ ఐ సే ఎస్. ఎందుకంటే దానికి జనరలీ బయటకు రావడం అంత ఇష్టం ఉండదు. షీఈస్ ఇన్ హర్ ఓన్ వరల్డ్. అండ్ వెన్ షీ ఆస్క్స్, నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయి మళ్ళీ బయటకు బయలుదేరాను. సో టుడే ఈజ్ అ హెక్టిక్ డే. ఓపిక లేదు, కానీ వాళ్ళ మూడ్ ఉన్న రోజే వాళ్ళని తీసుకెళ్ళిపోవటం చాలా బెటర్. అండ్ ఆ రోజే బట్టలు కూడా దొరుకుతాయండి లిటరలీ కొనుక్కోవటానికి. దానికి సమ్మర్ షాపింగ్ అనేసి ఈసారి ఏమీ చేయలేదు. సో ఐ డిసైడెడ్ విల్ గో అవుట్ అండ్ డూ ఇట్. సో దీంతో అయితే నేను ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోద్దు. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.